మనుషులు పోస్ట్ చేస్తూ తెలియపరుస్తూ ఉన్నారు. ప్రభువు రాకడ చాలా దగ్గరలో ఉంది అని చిన్నపిల్లలే కానివ్వండి, పెద్దవారే కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, అక్కడక్కడ కొంతమంది సోషల్ మీడియాలో తెలియపరుస్తూ వస్తున్నారు. వాళ్ళకి దర్శనాలు కలుగుతున్నాయి, కళలు వస్తున్నాయి. ప్రభువు ఒక సమూహంలో వెంట పెట్టుకొని వస్తున్నట్టుగా దర్శనాలు లేక కళలు వాళ్ళ జీవితాలలో కలిగి వాళ్ళు సోషల్ మీడియాలో లేక యూట్యూబ్లో పోస్ట్ చేయడం ఈ మధ్య కాలంలో గమనిస్తున్నాము. ఒక నెక్స్ట్ మంత్ ఈ నెల ఆగస్టు, నెక్స్ట్ మంత్ ఆగస్టు, సెప్టెంబర్ నెల 23 నుండి 26 తేదీలోపు, 23, 24, 25, 26 ఈ లోపు ప్రభు రాకడ వస్తుందని వారికి ఒక దర్శనమో లేదా కలగలేదో వాళ్ళు ఒక పోస్ట్ చేయడం మనము ఈ యొక్క సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. వారు పరిశుద్ధాత్మ దేవుని పొందుకొని తెలియపరుస్తున్నారో లేక నిజమే చెప్తున్నారో అబద్ధమే చెప్తున్నారో ఆ విషయాన్ని పక్కన పెడితే, నిజముగా ప్రభువు రాకడ చాలా సమీపంలో, చాలా దగ్గరలో ఉందనే మనము తెలుసుకోవాలి, గుర్తించాలి. ప్రియ దేవుని సంఘం చాలా దగ్గరలో ఉన్నట్లుగా మనం చూస్తాం. నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ నెల 23, 26 తేదీల్లో ప్రభు రాకడ వస్తుందని వాళ్ళు చెప్పడము అబద్ధమో నిజమో పక్కన పెడితే, మొత్తానికైతే ప్రభు రాకడ చాలా దగ్గరలో ఉందని కొంతమంది సేవకులు తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకైనా మంచిది సిద్ధపాటులో ఉండాలి, రక్షణ లేకుంటే రక్షణలోకి రావాలి, ప్రభువుకు దూరంగా ఉంటే ప్రభువుకు దగ్గరగా రావాలి, పాపములు ఒప్పుకొని మారు మనసు పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందుకొని పరిశుద్ధ ఆత్మదేవుని ఆ కృపను పొందుకొని ఆ రక్షణ పొందుకొని పరలోక రాజ్యంలో మనము ఉండుటకు దేవుడిస్తున్న ఈ గొప్ప వరాన్ని పొందుకోమని క్రైస్తవ లోకం, క్రీస్తు పిల్లలు, క్రీస్తు సాక్షులు తెలియపరుస్తున్నటువంటి ఆలోచన తెలియపరుస్తున్నారు. రేపేం జరుగులో మనకు తెలియదు కనుక దేవుడు ముందు జాగ్రత్త కలిగి ఉండండి, మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుకొని రక్షణలో ఉండండి, భద్రం చేయబడిన పిల్లలుగా ఉంటే మంచిది. ఎప్పుడన్నా రాని ఇంకా ప్రభు ఇప్పటికిప్పుడు రాని, రాత్రికి రాని, మొన్న రాని, రేపు రాని, నెలకు రాని, సంవత్సరానికి రాని, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆయన వచ్చే గడియ మొత్తానికి తండ్రి దేవునికి తప్ప దేవదూతలకైనను కుమారునికైనను తెలియదని గ్రంథం చెప్పింది. ఎవరికైతే తెలియదు, కానీ దర్శనాలు కొంతమందికి వస్తున్నాయి. నిజమో కాదో అది పక్కన పెట్టేస్తే మొత్తానికి ప్రభువు అక్కడ దగ్గరగా ఉన్నది కనుక మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుని రక్షణలో భద్రం చేయబడిన బిడ్డలుగా ఉన్నట్లయితే మనకు మంచిది అని గ్రంథము తెలియపరుస్తుంది. కొన్ని వేల సంవత్సరాల కిందట నుంచే సమయం కొంచెమే ఉంది. సైతాను కూడా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? సమయం కొంచెమే ఉన్నదని వానికి తెలుసంట. ఎంతమందిని పాపంలో పడేదానికి సమయం కొంచెమే ఉందంట సాతాను గారికి కూడా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు కూడా ఇప్పుడు ఆయన రక్తంలో కడపడిన మనం కూడా ఆయన బిడ్డలమే, ఆయన శిష్యులమే. సమయం లేదు కనుక సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలని దేవుని గ్రంథం మనకు చాలా చోట్ల భావిస్తూ వచ్చినాడు. ప్రియ దేవుని సంఘం కనుక ఇటు స్థితిలో మనము ముందు ఆలోచన కలిగి ఉండాలని, మారు మనసు కలిగి భద్రం చేయబడిన పిల్లల లిస్టులో, అనగా బుద్ధి కలిగిన కన్యకల లిస్టులో ఉన్నట్లయితే మన దేవుడు కొనుక్కోబడతారు. లేకుంటే బుద్ధి లేని కన్యకలుగా మనం ఉన్నట్లయితే విడవబడతాము, సాతాను కానీ సొంతమైపోతాము. కనుక ప్రియ దేవుని సంగమా మనము
ఎంత తొందరగా ప్రభువుని నమ్ముకుంటే, ఎంత తొందరగా ఆయన రెక్కల నీడలోకి వస్తే, ఎంత తొందరగా ఆయన రక్తంలో కడగబడితే, ఆయన బిడ్డలమైతే, ఆయన సొత్తు అయిపోతే మనకు ఏ దిగులు బాధ ఉండదు. ఒక ఆయనకు ఒక కుమారుడు కూతురు ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగిందంట. కుమారునికి కూతురునికి యాక్సిడెంట్ జరిగితే ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఆ డాక్టర్ వచ్చి, అయ్యా ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, ఒకరి అవయవాలు ఒకరి మార్చి ఒక్కరిని అయితే బ్రతికించవచ్చును, ఒకరినైతే బ్రతికించవచ్చును, ఆ బ్రతికించే దానిలో నీకు కుమారుడు బ్రతికించమంటావా లేక నీకు కూతుర్ని బ్రతికించమంటావా అని ఆ వైద్యుడు వచ్చి ఆ యాక్సిడెంట్ అయిన తల్లిదండ్రులకు లేక తండ్రికి చెప్పినప్పుడు ఆ తండ్రి ఆలోచన చేసి, నాకు కుమార్తెనే బ్రతికించండి అంటే, యాక్సిడెంట్ అయినప్పుడు ఒక్కరు మాత్రమే బ్రతికించేదానికి అవకాశం ఉంటుంది. కొన్ని అవయవాలు మార్చి ఇద్దరు బ్రతికేదానికి ఛాన్స్ లేదు. ఒకరినైతే ఎవరైనా సరే ఒకరిని బ్రతికిస్తాను అని చెప్పినప్పుడు నాకు కుమార్తెనే బ్రతికించండి అని చెప్పినారంట ఆ యొక్క కుటుంబ పెద్ద. ఆ డాక్టరు ఆశ్చర్యపోయి, ఏందయ్యా వంశం నిలబడాలని మగపిల్లల కోసం కుప్పలుగా ముందుగా ఆడపిల్లలను కంటున్న వాళ్ళను చూస్తున్నాము, నీవేంది ఆడపిల్ల పోయినా పర్వాలేదు కదా, మగపిల్లడు కదా కావాల్సింది, నీ వంశం నిలవడానికి వాడు కదా కావాల్సింది, నిన్ను రేపు బాగా తన్ననీకి వాడు కదా నీకు కావాల్సింది అన్నట్టుగా ఆయన చెప్పినప్పుడు, అప్పుడు ఆయన చెప్పినటువంటి విలువైన అమూల్యమైన మాట ఏంటంటే, అయ్యా నువ్వు చెప్పింది నిజమే సార్ గారు, అయితే ఈడొక నా గ్రంథం నేర్పిన లేక నా దేవుడు తెలియపరిచిన ఒక విషయం ఒకటి నా మదిలో ఉన్నది. అది ఏమిటంటే, నా కుమారునికి రక్షణ ఉంది. నా కుమారుడు బాప్తిసం తీసుకొని ప్రభు రక్షణలో ఉన్నాడు, ఇప్పుడు చనిపోయినా ప్రభు దగ్గర ఉంటాడు. కానీ నా కుమార్తెకు రక్షణ లేదు. కనుక నా కుమార్తెకు రక్షణ నిమిత్తం నా కుమార్తెను నువ్వు బ్రతికించినట్లయితే, నా కుమార్తె మారు మనసు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకుంటుంది. అప్పుడు ఇద్దరూ అక్కడ ఉంటారు. నేను కూడా రేపటి కాలానికి చనిపోయిన తర్వాత అక్కడ ఇద్దరితో కలుగుతాను. అదే నా ఆశ. ఈ లోకంలో కొడుకేంది కుమారుడేంది ఇద్దరు సమానమే. కాకపోతే రక్షణ విషయంలో నా కుమారుడు రక్షణ తీసుకున్నాడు, ముందు కుమార్తె తీసుకోలేదు. కనుక నా కుమార్తెను బ్రతికించినట్లయితే నేను రక్షణ నా కుటుంబానికి చెప్పి లేదా నా బిడ్డకు చెప్పి రక్షణ తీసుకొని మళ్ళీ తర్వాత అందరం చనిపోయే వారినే. కనుక ఈ రక్షణ నిమిత్తం నా కూతురుని బ్రతికించని ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చినారంట. కనుక ఆ విధంగా ఆయన బ్రతికించి ఇద్దరికీ రక్షణ వచ్చేటట్టుగా ఆయన కుమారుడు చనిపోయినాడు, ఆల్రెడీ ప్రభువులో ఉన్నాడు, ప్రభు బిడ్డగా చనిపోయినాడు, ప్రభు రక్తంలో కడగబడి బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మ వరం పొందుకొని ప్రభువునందు మృతులైన వారు ధన్యులు అని పరలోక రాజ్యం నుండి వినబడిన ఒక స్వరము నెరవేరుతుంది కదా. నా కుమారుని విషయంలో నెరవేరని నా కుమార్తెను నువ్వు బ్రతికించినట్లయితే ఆ రక్షణ పుచ్చుకొని ఆమె చనిపోయిన ఇంకా భద్రం చేయబడిన బిడ్డగా ఉంటుంది కదా అని చెప్పినప్పుడు ఆ డాక్టర్ నిజంగా ఆశ్చర్యపోయి ఆ కుమార్తెని బ్రతికించి ఇద్దరికి రక్షణ వచ్చినట్లుగా మంచి ఆలోచన జరిగింది. ఆ విధంగా ప్రియ దేవుని సంగమ, రక్షణ అనేది మనకు ముఖ్యము. ఆడ మగ ఇద్దరు సమానమే, ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు. అందుకే దేవుని వాక్యము ఇద్దరిని సమానంగానే చూస్తుంది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని ఏం చేయలేదు, ఇద్దరు సమానమే. కనుక రక్షణ కూడా కుటుంబంలో అందరికీ ఉంటే అక్కడ తండ్రి యొక్క
భూలోకంలో ఇదో నా కుమార్తె ఈమె, లేక భూలోకంలో ఆ పాపపు లోకంలో ఈయన నా కుమారుడు, లేక ఈమె నా భార్య అని అక్కడ సంతోషపడుతూ చెప్పుకుంటారు. అక్కడ ఒక పాత్ర, ఒక భార్య పాత్ర ఈమె పోషించింది భూలోకంలో, ఆ పాపపు లోకంలో. పవిత్రంగా బతికి ఇక్కడ పరిశుద్ధ పట్టణంలో కూడా మేము కలుస్తున్నామని సంతోషపడవచ్చు. కనుక రక్షణ చాలా ముఖ్యం. కనుక సమయము లేదు కనుక, రేపేమి జరుగునో మనకు తెలియదు కనుక రక్షణ చాలా అవసరం. భద్రం చేయబడిన బిడ్డలుగా మనకు చాలా అవసరం. బుద్ధి కలిగిన కన్యకలుగా ఉండగలిగిన స్థితిలో మనం ఉండాలి. అందుకే ఆ యొక్క కుటుంబ పెద్ద బుద్ధి కలిగిన కన్యకల లిస్టులో ఉంటూ ఇద్దరికి రక్షణ వచ్చేలాగా డాక్టర్ దగ్గర కూతుర్ని బతికించుకొని ఇద్దరికి రక్షణ వచ్చేలాగా ఆయన ఆశపడినాడు దేవుని వాక్య ప్రకారం. కనుక దేవుని సంగమా, దేవుని పిల్లలారా, దేవుని ఆలోచనలో ఉంటున్నటువంటి యథార్థవంతమైన పరిస్థితులైన పిల్లలారా, అట్టి స్థితిలో మనము కూడా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రియులారా. కనుక ఈ యొక్క రాత్రికాల సమయంలో ఎవరైనా రక్షణ లేకున్నట్లయితే మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొంది పరిశుద్ధ ఆత్మ వరమును పొందుకుంటే భద్రం చేయబడిన బిడ్డవవుతావు, భద్రం చేయబడిన కుమార్తె అవుతావు, భద్రం చేయబడిన కుమారుడు అవుతావు. కనుక దేవుని ఆలోచన విధానాన్ని భయభక్తులు కలిగే శ్రద్ధాశక్తులు పెట్టి విన్నదాని ప్రకారం బతకగలిగే బిడ్డలంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక అట్టి స్థితిలో దేవుడి జ్ఞానం అందరికీ దయచేయను గాక. చూడండి ప్రియ దేవుని సంగమా, చదువుకున్న లేఖనం మరొకసారి ధ్యానించుకుందాము. కీర్తన గ్రంథము 106వ అధ్యాయము 29వ వచనము మరొకసారి చదివినట్లయితే మంచిది. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. దేవునికి కోపం పుట్టితే నా ప్రజలకు అని చెప్పినప్పుడు వారు వినకుండా వచ్చినారు ప్రియ దేవుని సంగమం. గొప్పరి ఇశ్రాయేలీయులు కూడా వినకుండా వచ్చినప్పుడు అనేక రకాలుగా దేవుడు శిక్షిస్తూ వచ్చినాడు, కోపపడుతూ వచ్చినాడు. కోపపడుతూనే శిక్షిస్తూనే వారిని కాపాడుకునే ఆలోచన దేవుడు చేసినాడు. ఒకనొక సమయం, చాలా సమయాల్లో దేవుడు కోపించి ఒకపారి కప్పలను పంపించడము, ఒకపారి పాములను పంపించడము, ఒకపారి మిడతలను పంపించడము, ఇలాగా ఆ దేశాన్ని తెగుళ్లతో లేదా కొన్ని విషపూరితమైన ఆ యొక్క పురుగులతో దేవుడు ఇబ్బంది పెట్టాడు. ఎందుకు ఇబ్బంది పెట్టాడంటే దేవుని శక్తి కనుగొని ఇప్పటికైనా మారండ్రా, ఇప్పటికైనా మారండి, దేవుని సృష్టికర్తను తెలుసుకోండి, ఆయనకు మోకరించండి, ప్రార్థించండి అని తెలియచెప్పేదాని కోసము ఆయన ఒకరి పాములను పంపించి కనపరిచినట్టు కలుస్తూ ఉంటే చనిపోతూ ఉన్నాం. ఎక్కువ తెలియక మోసే గారికి వచ్చినారు కొంతమంది పెద్దలు. అయ్యా ఏంటి ఈ పాములు ఏంటి ఇట కలుస్తున్నాయి, చచ్చిపోతున్నారు, ఏదన్నా చేయాలన్నప్పుడు ఆయన ప్రార్థన చేయగా మళ్ళీ దేవునికి మొరపెట్టగా, సరే మోసే ఒక ఇత్తడి సర్పంను చేసి ఎత్తైన ప్లేసులో పెట్టి దానిని నిదానించి చూడమని చెప్పు. ఒక ఇత్తడి సర్పము తయారు చేసి ఒక ఎత్తైన ప్లేసులో నిదానించి చూడమను, పాము కరిచిన బ్రతుకుతారు అని మోసేకు దేవుడు ఆజ్ఞ ఇచ్చినాడు. ఎమ్మటే తొందరగా ఆ పని చేసినాడు మోసే. చేసి ఆ ప్రజలందరికీ, ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి ప్రజలందరికీ గట్టిగా బిగ్గరగా ఈ విషయాన్ని చెప్పి, ఎవరికైతే పాము కలుస్తుందో లేక కావలేదో ఏది ఏమైనప్పటికీ ఆ యొక్క ఎత్తైన ప్లేస్లో ఒక ఇత్తడి సర్పం పెట్టానో ఆ ఇత్తడి సర్పంకి వెళ్ళి నిదానించి చూడండి, మీకు రక్షణ వస్తుంది, మీరు రక్షింపబడతారు. ఇది దేవుని ఆజ్ఞగా అక్కడ పెట్టాను, మీరు ఆ పని చేయండి అన్నప్పుడు అందరూ పాము పుట్టిన వాళ్ళందరూ, ఆ కరిచిన వాళ్ళందరూ దానికి నిదానించి చూశారంట. కరిచినా కూడా వాళ్ళు బ్రతుకుతూ వచ్చినారు. దేవుడు ఒక నియమము, ఒక 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 కట్టడ, ఒక ఆలోచన చెప్తాడు ఆయన.
ఇది వింటాడా వినడా అనే కిందనే ఒక కుటుంబంలో పెద్ద కూడా కొన్ని కట్టడలు కుటుంబంలో పెడుతూ ఉంటాడు. వింటే పర్వాలేదు, వినకుంటే దేవుని దగ్గర నుంచి ఈ యొక్క ఉగ్రతలు వచ్చినట్టు, దేవుని కోపాన్ని రుచి చూసినట్టు ఆ తండ్రి కోపం కూడా కుమార్తెలు అనుభవిస్తూ ఉంటారు. కనుక ఆయన ఒక కట్టడ పెట్టినప్పుడు, లేదా కుటుంబంలో తల్లిదండ్రులు కొన్ని కట్టడలు మంచి కోసమై కొన్ని కట్టడలు పెట్టినప్పుడు ఆ కట్టడలు మనము పాటించాలి. ఆ భయం కలిగి భక్తి కలిగి పాటించాలి. పాటించిన నాడు నీకు మేలు కలుగుతుంది, పాటించకుంటే కీడే జరుగుతుంది. ప్రియ దేవుని సంగమం, కనుక దేవుడు అవ్వాదంలో కూడా ఒక కట్టడ పెట్టినాడు. అయ్యా ఈ యొక్క ఏదైనా తోటలో, ఈ తోటలో నీకు పనిగా దాంట్లో లక్షణంగా తిరిగి బాగా ఏదైనా తినదు. ఒక చిన్న నియమము, చిన్న కట్టడ ఒక్కటి పెడుతున్నా, అది ఆ మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉంది. దానికి విపరీతమైన ఫలాలు కాసి ఉంటాయి. ఆ చెట్టు ఫలము ఒకటి మటుకు నువ్వు చూడకము, ముట్టకము, తినకము అని చెప్పినప్పుడు ఆదామేమో కరెక్ట్గా ఉన్నాడు. కానీ వచ్చిన ఆమె, దేవుడు జత చేసిన ఆమె, ఆ యొక్క సర్పము కుయుక్తి చేత మోసపరచబడి తను మోసపోయి భర్తను కూడా మోసం చేసేసి ప్రేమతో తెచ్చింది పండు. ఆమె పుష్టిగా తిని ప్రేమతో భర్తకు కూడా పుష్టిగా పెట్టింది. అప్పుడు 2 ఏళ్ళు చెంపకు పెట్టిన ఆదాము అవను కొట్టింటే ఈ పాపం కూడా లేకుండా పోయేది, మరణం కూడా లేకుండా పోయేది. కానీ దేవుని ప్రణాళికలో భాగంగా తిన్నాడు, ఆజ్ఞ మీరారు, పాపమైంది, పాపానికి ఫలితము మరణం వచ్చింది. ఆ మరణం ఇప్పుడు అందరికీ ఆ నుంచి సంక్రమిస్తూ వచ్చింది. ప్రియ దేవుని సంఘం, కనుక కట్టడ అనేది దేవుని మాట వింటున్నాడా లేదా అనే దానికి ఒక రుజువు. అది వీడు నా మాట వింటాడా వినడా? వింటే వాడు బాగుపడతాడు, వినకుంటే చెడిపోతాడు, నష్టపోతాడు. అయినప్పటికీ దేవుడు మాట వినకుండా తప్పు చేసిన ముగ్గురికి కొన్ని శిక్షలు వేసి మళ్ళీ జీవితాన్ని ఇచ్చి మళ్ళీ ఏం చెప్పాడంటే, మళ్ళీ ఒకానొక సమయం ఒక ప్రవక్త పుడతాను, ఆయన పుట్టిస్తాను, నేనే ఆయనే లోక కళ్యాణం చేసే, లేక లోక మంచి కోసం బలి అయ్యే బలి పసుపు, ఒక బలి పశువు అనగా గొర్రెపిల్ల, అనగా దేవుని కుమారుడు, అనగా యేసు క్రీస్తు ప్రభువారిని పుట్టిస్తాను. నేను ఒక ప్రవక్తను పుట్టిస్తాను. ఆయన మాట వింటే మీకు రక్షణ రా నాయన, ఆయన మాట వినుకుంటే మీకు శిక్షే రా నాయన, నిత్య నరకాగ్నిలో అని చెప్పి ప్రవక్తను 2000 సంవత్సరాల కిందట దేవుడు పుట్టించి ఆయన ద్వారా మనకు రక్షణ మన పరమ తండ్రి ఇచ్చినాడు. ప్రియుల, కనుక దేవుని కోపం ఎప్పుడు వస్తుంది? ఆయన మాట విననప్పుడు వస్తుంది. విననప్పుడు మనకు శిక్షలు తప్పవు. కనుక ఆ యొక్క ఇతడి సర్పం చేసి అందరూ చూసినప్పుడల్లా వారి బ్రతుకుతూ వచ్చినారు. ఆజ్ఞ వినటం ద్వారా, వినకుంటే మళ్ళీ అందరూ చనిపోయేవారు. భయపడినారు, చనిపోతున్నామని భయపడి నిదానించి చూడటం. ఎవడు కూడా ఎన్ని పాములు కలుస్తున్నాయి, ఏం చేస్తున్నా నిదానించి ఆ ఇత్తడి సర్పంను చూస్తూ ఉండగా ఎన్నికొచ్చినా కూడా ఇంకా జీవంలోకి వచ్చేసిన. ఏందయ్యా ఈ ఇత్తడి సర్పం అంటే? ఒకనొక సమయము ఒక ప్రవక్తను పుట్టిస్తానన్న దేవుడు ఒకనొక సమయము ఇదే పరిస్థితిలో ఆకాశముకు భూమికి మధ్యలో నా కుమారుని వేలాడది నిర్దేశిస్తున్నాను, ఇది ఒక గుర్తు ఆయనకు అని. ఆకాశముకు భూమికి మధ్యలో యేసు క్రీస్తు ప్రభువు ఇదేలాగా వేలాడుతాడు. అప్పుడు కూడా నిదానించి చూసిన వాడు రక్షింపబడతాడు. ఆ నిదానించి చూసిన వాడిలో ఒకడు ఆయన వరం పొందుకున్నాడు. ఇద్దరు సిలువలో, ఈ పక్కొకరు ఆ పక్కొకరు సిలువలో ఆ బలి అవుటకు సిద్ధంగా ఇద్దరిని యేసుక్రీస్తు ప్రభు వారి కుడి పక్కన ఎడమ పక్కన పెట్టిన వారి ఇద్దరిలో ఒకరు నిదానించి గమనించినాడు. ప్రియ దేవుని సంఘం,
ఏమి నిదానించి గమనించినాడు? అయ్యా, మాకైతే శిక్ష మాకు వేయవలసిందే. మేము తప్పు చేశాము, నేరం చేశాము, పాపాలు చేశాము. ఆడవాళ్ళు ఒకరిగా పోతుంటే వాళ్ళను కొల్లబుడిచి వాళ్ళ దగ్గర ఉండే సొమ్ము తీసుకున్నాము, ఎంతోమందిని చంపాము, వ్యభిచారులు, మోసగాళ్ళం మేము. మాకు శిక్ష ఓకే, కానీ ప్రభు మీరు ఏ శిక్ష చేయలేదే, మీకు పడుతుంది కదా శిక్ష. ఇది అన్యాయము తీర్పు పొందుకొని నీవు మరణమవుతున్నావు. మాకు పడాల్సింది కానీ నీకు పడకూడదు కదా. అయ్యా, నువ్వేదో పరలోక రాజ్యము, నా రాజ్యం అంటున్నావు కదా. ఆ రాజ్యంలో జ్ఞాపకం ఉంచుకోవయ్యా, నన్ను గుర్తుంచుకో అన్నప్పుడు ఎమ్మటే అక్కడ రక్షింపబడినాడు. నిదానించి సత్యాన్ని కనుగొన్నాడు. ఆ సిలువలో దొంగ ఏలాగూ నిదానించి సత్యాన్ని కొనుగొని పరలోక రాజ్యంలో చేరుతున్నాడో అదేలాగున ఇప్పుడు కూడా ప్రతి మనిషి నిదానించి యేసుక్రీస్తు ప్రభు వారి సత్యాన్ని తెలుసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఆ కలువరి శిలువలో దొంగ సంపాదించుకున్నటువంటి నిత్య పరలోక రాజ్యం ఇప్పుడు కూడా సంపాదించుకునే అవకాశం మనకు ఉంది ప్రియ దేవుని సంఘంలో. కనుక మారు మనసు పాప క్షమాపణ నిమిత్తము బాప్తీసం తీసుకుంటే ఇది గొప్ప దేవుడిచ్చే వరం నీకు. ఈ వరము దేవుడు మళ్ళీ రివర్స్ తీసుకునేవాడు కాదు, నేను పరలోక రాజ్యంలో చేర్చుకునేవాడు. నీవు సక్కంగా బ్రతకకపోయినా ఈ వరం పొందుకొని అక్కడ నీవు ఉంటావు. దేవునికి ఇష్టంగా బలంగా నీవు వాడబడితే ఆయన బహుమానం పొందుకుంటావు, ఆయన దగ్గర ఉంటావు, ఆయన పక్కలో ఉంటావు, దేవదూతలకు బోధ చేస్తావు. దేవుని సింహాసనంలోనే కూడా దేవుడు కూర్చుండబెట్టే అధికారం కూడా దేవుడు ఇస్తానంటున్నాడు. కానీ అంత నీవు చేయలేకపోతే, దేవుని పనిలో అంత వాడకపోతే, కనీసము ఈ లోకంలో జీవం ఉండగానే, బ్రతుకు నీలో ఊపిరి ఉండగానే నువ్వు పొరపాటున దేవుణ్ణి అంగీకరించినట్లయితే నీకు నిత్యరాజ్యం తప్పదు. దేవుని వరం అది. ఆ వరాన్ని మళ్ళీ ఆయన కొట్టివేయడు. నీవు సక్కంగా బ్రతకకపోయినా నిత్యత్వంలో ఉంటావు ప్రియ దేవుని సంగమా. అయితే నీ సొంత నోటితో దేవుణ్ణి ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తక్షణం నుంచి దేవుని కోసం బ్రతికితే ఆయన ఇంకా అక్కడ నిన్ను అద్భుతంగా పెట్టాలని ఆశిస్తున్నాడు. నీవు సక్కంగా బ్రతకకపోయినా నిత్యత్వంలో పెట్టుకునే గొప్ప దేవుడు మన దేవుడు అని నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని సంఘం. బాప్తీసం తీసుకుంటే నిజంగా మారు మనసు కలిగి పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడే మన హృదయంలోనికి వచ్చి ఆ వరం పొందుకుంటాము. ఆ వరమే మనకు పరలోక రాజ్యంలో అక్కడ నిలబెడుతుంది ప్రియ దేవుని సంఘం. చూడండి, ఈ యొక్క కోపం అనే మాట మీద కొన్ని లేఖనాలు మనం చదువుకొని ముగించుకుందాము. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 30వ అధ్యాయము 5వ మాట చదువుమా. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ అంట ఆయుష్కాలమంతయు నిలుచును. ఆయన కోపం అయితే చూడండి, దేవుడు కోపిస్తాడు. కుటుంబంలో తల్లిదండ్రులు కూడా కోపిస్తారు. కొంచెం చెప్పే సూర్యుడు అస్తమించే లోపు ఆ కోపం ఉండకూడదని దేవుని మాట ప్రకారము కోపము పడతారు. కానీ మళ్ళీ చల్లార్చుకుంటారు. దేని బట్టి అంటే దేవుని వాక్యాన్ని బట్టి, పిల్లలను ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి కోపపడి మళ్ళీ నిమిషం మాత్రమే, అనగా సూర్యుడు ఉదయించి అస్తమించేలోపు ఆ కోపాన్ని మళ్ళీ తగ్గించుకొని మళ్ళీ పిల్లలను ప్రేమిస్తూ ఉంటారు. దేవుడు కూడా అలానే, ఆయనదైతే నిమిషం మాత్రమే అంట. మనకన్నా అయితే నువ్వు పొద్దు పొడిచిన సాయంత్రం కల్లా ఆ కోపం నీలో ఉండవద్దు సుమా అని దేవుడు తెలియపరుస్తాడు. కానీ దేవుడైతే నిమిషం మాత్రం కోపపడి ఆయన దయ మటుకు మన బ్రతికినన్నాళ్ళు ఆయన దయ చూపుతూనే ఉండే దేవుడు అంట మన యేసుక్రీస్తు ప్రభువు. కనుక ప్రియ దేవుని సంగమా, ఆయన కోపాగ్నికి మనము బలి కాకుండా, ఆయన కోప రౌద్రానికి మనము
గురి తెచ్చుకోకుండా ఆయన మాట విని మనము ఆయన చిత్తంలో బ్రతికినట్లయితే మనకు ధన్యత, దీవెన, ఆశీర్వాదం ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ. అటు స్థితిలో మనము ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. కోపం వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు. చూడండి, కోపము ప్రతి ఒక్కరికి సహజమే. సామెతల గ్రంథము 29 మాట చదువుకొని ముగించుకున్నాము. సామెతల గ్రంథము 29వ అధ్యాయము త్వరగా చదివినట్లయితే తొందరగా ముగించుకున్నామండి. 22వ వచనం, 29వ అధ్యాయము సామెతలు 22వ వచనం. కోపిష్ఠుడు కలహము రేపును, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేయను. ఎక్కువ కోపంగా ఉండవాడంట దిక్కు తెలియని కలహాలు రేపుతాడంట. వాడు ఒక మాటతో ఆగడు, ఒక మాటతో ఆగడు. ఇంకా దాన్ని గీకుతూనే ఉంటాడు. ఆడవాళ్ళు కానీ, కొంతమంది మగవాళ్ళు కానీ ఒక మాటతో ఇంకా సద్దు మలిగిందంటే ఇంకా దాంతో ఆగరు. మళ్ళీ దాన్ని గీకుతూనే మాట్లాడుతూనే ఉంటారు. ఇలాంటి పనికి వాళ్ళ జనము ఉంటారు. కోపిష్ఠుడు కలహం రేపుతాడు, ముంగోపి అధికమైన దుష్క్రియలు చేస్తాడు. ఆ కోపంతో పాటు ఇంకా దిక్కులేని క్రియలు చేసి చాలా అల్లరికి సృష్టికర్త అవుతాడు. దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది, కోపపడుడి కానీ ఏం చేయకమని చెప్తుంది. అవునాయన, కోపపడండి కానీ ఇది చేయకుడి అని చెప్తుంది. ఏంది అది? పాపము చేయకుడి. కోపపడు పడు, ఆ కోపములో పాపం ఉండవద్దు సుమా. కోపపడడం మనిషికి సహజం, మనిషి సహజ లక్షణం. దేవుడే కోపిస్తున్నాడు. ఆయన కోపము నిమిషము మాత్రమంట, ఆయన దయ జీవితకాలం ఉంటుందంట మనుషులు. మనది కూడా పొద్దు పొడిచేలోపు కోపపడిన, పొద్దు పొడిచినాక అస్తమయమయ్యేలోపు, పొద్దు కృంగేలోపు ఆ కోపాన్ని మాన్పుకోమనే గ్రంథం మనకు తెలియపరుస్తుంది. కోపపడవచ్చు కానీ ఆ కోపంలో పాపం లేకుండా చూసుకోవచ్చు. మా ప్రియ దేవుని బిడ్డ, ప్రియ దేవుని కుమార్తె, ప్రియ దేవుని కుమారుడని మనకు కోపం గురించి బైబిల్ గ్రంథం మనకు విలువైన మాటలే తెలియపరుస్తుంది. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనము మాట చదువుదాము. 15వ అధ్యాయము 1వ వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. అవతల వ్యక్తి కోపపడినప్పుడు సరేలే, ఈ చిన్న మాట పొరపాటు ఇంకా వదిలేయలే అన్నప్పుడు ఆ మృదువైన మాట కోపాన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా రెచ్చగొట్టిన మాట మాట్లాడితే ఏమవుతుందంట, నొప్పించు మాట మాట్లాడినప్పుడు మనిషికి కోపము కలిగి నొప్పించు మాట, ఈ నొప్పించు మాటే పాపపు మాట. కోపపడు కానీ పాపము ఉండకూడదు సుమా అన్నప్పుడు దేవుడు నొప్పించు మాట అనడమే ఆ పాపపు మాట. ప్రియ దేవుని సంఘం, ఆ నొప్పించు మాట కోపాన్ని ఇంకా రేపుతుంది. ఆ పాపపు మాట మాట్లాడితేనే అందరికి అంతా అక్కడ దేవుని ఇంకా క్రియ ఉండదు. అక్కడ అల్లరికి కర్త అయిన సాతానుగాడే విజయుడు. అక్కడ అల్లరి తగ్గిపోయిందంటే, అల్లరి సద్దుమరుగుతుందంటే అక్కడ దేవుని కార్యం జరుగుతున్నట్టు. అల్లరి ఇంకా రేగుతుందంటే అపవాదిగాడు విపరీతంగా అక్కడ విజయం పొందుతున్నాడు. అపవాదిగాడి విజయము ప్రతి ఒక్కరికి నష్టము. కనుక దేవుని సంగమా, మనము కోపం వలన మనకు చాలా నష్టాలు జరుగుతాయి. కనుక ఈ కోపం పడటము వీలైనంత వరకు తగ్గించుకోవాలనే దివ్య గ్రంథం మనకు ఈ యొక్క జీవ గ్రంథం తెలియపరుస్తుంది. అందుకే ఏపీసీలో అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తారు. 4వ అధ్యాయం 31వ వచనము మాట చదువుమా. ఏపీసీ సమస్తమైన ద్వేషము, కోపము,
క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. సమస్తమైన ద్వేషము, ఈ కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము విసర్జించాలి. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సంగమా, దేవుని కుమార్తె, కోపం వస్తుంది దాని అణుచుకునే ఆ ధన్యత దేవుని వాక్యం చేతనే మనము అంచబడతాం. ఏ దాంతో అంచబడము, మనిషికి మనము ఏ దాంతో అంచబడము, కానీ దేవుని వాక్యంతో ఖచ్చితంగా ఆనచబడాల్సిందే. ఆనచబడిన వాడే క్రైస్తవుడు. దేవుని వాక్యానికి లోబడిన వాడే క్రైస్తవుడు. ప్రియ దేవుని సంగమా, చివరిగా ఒక మాట, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం మాట చదువు. చివరి మాట, నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు ఎలా ఉండాలని దేవుని వాక్యము తెలియపరుస్తుందంటే చూడండి, ప్రతి మనుషుడు వినేదానికి పడాలి, మాటలాడుటకు నిదానించాలి, కోపించుటకు నిదానించు వారినై ఉండవలను. ఇది దేవుని సత్యం. ప్రతి మనుషుడు ఎలా ఉండాలంట? కోపపడుడు కానీ పాపము ఉండకూడదనే మాటలో భాగంగా ప్రతి మనిషి వేగిర పడవాడును, వినుటకు వేగిర పడువాడుగా ఉండాలి, వినేదానికి ఆసక్తి గలవాడుగా ఉండాలంట. వినేదానికి ఎవరు ఏ మంచి మాటే కానీ చెడ్డ మాటే కానీ వినటము ఎక్కువ వింటే వానిలో కొంచెము జ్ఞానము చిగురిస్తుంది. వినటము వలన మనకు మంచిది. ప్రియ దేవుని సంగమా, ఎక్కువ వినాలి, తక్కువ మాట్లాడాలంట. ఇది బైబిల్ సూత్రం మనకు చెప్పేది. ఇది పెద్దల మాటగా కూడా, లోక సంబంధమైన పెద్దల మాటగా ఉంది, కానీ మొదటగా బైబిల్ మనకు ఎప్పుడో దేవుడు రాయించినాడు. వినేదానికి ఆశ కలిగి ఉండాలి, మాట్లాడేదానికి కొంచెము తక్కువగానే మాట్లాడు, కానీ వినేదానికే ఎక్కువగా విను. అప్పుడు నీలో జ్ఞానం వస్తుంది, అప్పుడు నీలో కోపము కూడా తగ్గిపోతుంది. జ్ఞానం వస్తే ఆటోమేటిక్గా ఈ కోపాలు, కుతంత్రాలు ఇవి తగ్గిపోతాయి. కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. కోపించేదానికి నిదానం చేయాలంట. కనుక ఈ కోపములో ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు దేవుడు బైబిల్ గ్రంథంలో చక్కగా రాసినాడు. ఒకనొక సమయము యేసుక్రీస్తు ప్రభువారు కూడా కోపించాడు. ఎందు నిమిత్తము? ఆయన మందిరములో, ఆయన దేవాలయంలో వ్యాపారము, పనికిమాలిన వ్యాపారం జరుగుతున్నదంట. గమనించాడు. ఆయనకు కోపం వచ్చింది, సృష్టికర్తకు కోపం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలను చెల్లాచెదురు చేశాడు. తాళ్లతో చేసిన కొరడాలతో అదిలిస్తూ కోపపడి, నా తండ్రి ఇంటిని ఏందిరా పనికిమాలలో ఇట్లా తయారు చేసినాడని మనుషులను అదిలించినాడు. ఆయన తండ్రి ఇంటిని ఈ వ్యాపారంగా మార్చినారంట. తండ్రి ఇంటిని అక్కడ దిక్కుదిలేని మోసపూరితమైనటువంటి వ్యాపారాలు చేసిందన ఆయనకు కోపం వచ్చింది. ఆయన కూడా కోపపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక చెంప కొడితే ఇంకో చెంప ఇవ్వు అని చెప్పినట్టుగానే ఆయన ఎప్పుడు ఒక చెంప కొడితే పొద్దులచ్చము ఈ చెంప అని చెప్పడు. అనవసరంగా మీదికి వచ్చేవాడిని ఎదురించు అని కూడా చెప్తాడు. ఆయన అనవసరంగా మీదికి వచ్చే సింహంలాగా సత్యంతో ఎదిరించు అంటాడు. ఒకనొక సమయము చెంపకేసి యేసు ప్రభు వారిని కొట్టినప్పుడు ఆయన అంటాడు, ఎందుకు నన్ను కొట్టుచున్నావు నీవు? నేను అంత పనికి మాలిన మాట మాట్లాడినా ఆ మాట ఏదో చెప్పు. ఏది ఆ పనికి మాలిన మాట నేను మాట్లాడినా చెప్పు, ఆ మాట నాకు. ఎందుకు నన్ను కొట్టుచున్నావు అన్నాడు. ఒకనొక సమయం కొట్టించుకున్నాడు.
ఒకానొక సమయం అనవసరంగా కొడితే ఆయన ఎదిరించినట్టుగా కూడా గ్రంథంలో వ్రాయిస్తూ వచ్చినాడు. కనుక ఎప్పుడు దేవుని పిల్లలు ఈ చెంప కొడితే ఆ చెంప ఇవ్వు, ఆ చెంప కొడితే ఈ చెంప ఇవ్వు అనేది లే. అతి జరిగే చోట మనము సత్యం అనే వాక్యం చేత, మన నీతి అనే క్రియ చేత ఎదిరించవచ్చు. దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే మన ప్రభువు మనకు అన్ని నేర్పుతూ ఉన్నాడు. సత్యము, న్యాయము, ధర్మము అన్ని నేర్పుతారు. కనుక ప్రియ దేవుని సంగమా, మొత్తానికి మనము ఈ కోపము విషయంలో నిదానించే వారిగా ఉండమని దేవుని గ్రంథం తెలియపరుస్తుంది. ఎప్పుడు కోపగించకూడదు, కానీ నిదానించాలి. మాట్లాడటంలో కూడా నిదానించాలి. వినేదానిలో మటుకు ఏగిరపడు. వినేదానిలో మటుకు ఎంతైనా వినును, ఎవరు ఏం చెప్పినా విను. మాట్లాడటం కొంచెం నిదానించు, కోపగించుటలో కొంచెం నిదానించు. నా ప్రియ దేవుని బిడ్డ, నీవు దేవుని కుమారుడు కుమార్తెవు, జాగ్రత్త. నా పేరు నిలబెట్టాలి మీరు. అందుకే అప్పుడప్పుడు నా ప్రజలు ఇందు మూలంగా నా బిడ్డలు నా నామమును అన్ని జనులలో దూషణ పాలు చేస్తారు. బయటికేమో బైబిల్ పట్టుకొని పవిత్రంగా ప్రార్థనకు పోతారు. ఇంట్లో దగ్గర కొట్లాట పడితే వారి నోట్లో వచ్చే బూతు మాటలు చూసి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అది దుఃఖిస్తున్నాడంట. లోకం కూడా ఎందుకమ్మా ఈయన పోయేది ప్రార్థనకు, ఎందుకబ్బా ఈయన పోయేది ప్రార్థనకు, అట చూడు ఎలా తలాడుతుందో, ఇట చూడు ఎలా గుద్దులాడుతుందో అన్నట్టు ఉంటాయి కొంతవి. ప్రార్థనకు పోతున్నాము, కొన్ని క్రియలన్నా మనము దేవుని వాక్య నిమిత్తమై తగ్గించుకోవాలి, లోవర్చుకోవాలి. క్రియలు లేనప్పుడు నీ విశ్వాసం అంతా వ్యర్థము అని గ్రంథం తెలియపరుస్తుంది. కనుక అట్టి క్రియలతో మనం ముందుకెళ్దాము. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. తనలో వచ్చినంత చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మన తండ్రి, స్తోత్రాలు వందనాలు నాయన.